మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. ఫస్ట్ తప్పైతే తింది అని అనిపించింది కదా, మీకు ఎవరిది అనిపించింది? కళ్యాణ్ గారు తప్ప, మాధురి గారు తప్ప? కళ్యాణ్ గారిది ఏమీ లేదు, అంటే మాధురి గారిది అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం వల్లనే కదా గేమ్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు వీళ్ళనే ఆడుతున్నారు కదా, అట్లా అంతే. అంటే కావాలని నా గురించి ఎవరికి తెలియదు అన్నట్టుగా అట్లా చేస్తున్నారు అంతే. ఆమె తీసుకోవడానికి కారణం ఏంటంటారు? నెగిటివ్ అయింది కదా చాలా వరకు. నెగిటివ్ అయ్యిందంటే ఇప్పుడు ఏమంటాం మేడం, ఇప్పుడు ఒకళ్ళ మీద వాళ్ళు ఎదుగుతున్నారంటే నెగిటివ్ కామెంట్ ఆటోమేటిక్లీ వస్తాయి. అవి అది ఎలా అయినా వస్తాయి, అలానే కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ మీకు? ఇంట్రెస్టింగ్గానే ఉంది, నార్మల్గానే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. అంతకుముందు బాగుంది, ఇప్పుడు బెటర్ ఉందా? అంతకుముందు అయితే బాగుంది, ఇప్పుడు కొంచెం బెటరే. అలాగే చిట్టి పికిల్స్ కూడా వచ్చింది కదా. అవును, ఆమెది కూడా వచ్చింది. చిట్టి పికిల్స్ వాళ్ళది కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి కదా, కొంచెం విన్నా నేను దాని గురించి కూడా. అంతే. ఇప్పుడు బాగుంది, బాగానే ఆడుతున్నారు. వచ్చి రాగానే దమశ్రీజన్ ఎలిమినేట్ చేశారు కదా, కారణం మాధురి గారే అంటున్నారు. ఏమంటారు? కారణం అది దాన్ని బట్టి మనకేం చెప్పలేము కదా మేడం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మాధురి గారే. మాధురి గారే. అంతకుముందు ఆయన పేరు సుమన్ శెట్టి గారా? కాదు, ఇమాని ఆయన. అంటే నిన్ననే వచ్చారు కదా, సో నీ ఫేవరెట్ ఎలా అయ్యారు? అంటే ఆమె బిహేవియర్ అట్లా దాన్ని బట్టి కొంచెం మంచిగా అనిపించింది నాకు, అంతేగా. అంత గొడవలు పెట్టుకుంటుంది అని కూడా కామెంట్ చేస్తుంది. ఇంకా ఆమె వస్తాయి కదా కామెంట్స్ అన్నాక ఏముంటుంది, ప్రజలు పబ్లిక్ అన్నప్పుడు కామెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. లేదా కళ్యాణ్ రెచ్చగొట్టి మాట్లాడుతున్నట్టుగా ఇక ఏమనిపిస్తుంది మేడం, ఇక వాళ్ళ గేమ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆమె అట్లా మాట్లాడి ఉండొచ్చు, అంతే, దాన్ని ఏం చేయలేదు. తనుజ భయపడిపోతున్నట్లుగా కాస్త మాట్లాడింది, నిజంగానేనా? ఇంకా భయపడి ఉండొచ్చు, అంత ఇది లేదు మాడక, అంతే. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో గేమ్ ఆడిందని బట్టి చెప్పాలి అక్క. టాప్ 5లో ప్రెసెంట్ ఎవరు ఉంటారు అని గెస్ చేయగలవు? గెస్ట్ అయితే ఎంత చేయలేము అక్క. లేదా భరణి గారు నిజంగానే ఫేక్ గా ఉంటున్నారా? బాండ్స్ అన్ని అందరితో ఫేక్ బాండ్స్ క్రియేట్ చేసుకుంటున్నారని అంటున్నారు బయట. ఫ్లోరా కూడా అంటున్నారు అట్లా అని. మన ఫేక్ బాండ్స్ అని ఎందుకు అనుకోవాలి, ఆమె బిహేవియర్ కూడా అలానే ఉంది అనుకోవచ్చు కదా, వాళ్ళ బిహేవియర్ అంతే. ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో గీత వచ్చింది కదా, ఆ పరిస్థితి ఏంటి? ఆమె దాన్ని బట్టి మాట్లాడాలి, అంతే. అంటే ఇక గేమ్ ముంగట ఎట్లుంటుంది అన్నది చూసి, గేమ్ ఎట్లున్నది అన్ని చూసి మాట్లాడాలి. రీతు చౌదరి ఎలా ఆడుతుంది? మంచిగా ఆడుతున్నారు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కాస్త మీద కెమెరా ఫోకస్ అనేది తగ్గిపోయింది అన్నట్టు. అంతే. ఇక ఇటు అంటే కొంచెం ఆమె మీద ఇంట్రెస్ట్ ఇటుది ఇదైతే దాని గురించి అయితే ఏం చెప్పలేమన్నా మనం. ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది?